డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. శంషాబాద్ రూరల్ పిఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తరలించారు. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నితిన్ శర్మను కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ తో పాటు ప్రియాంకారెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. ఏపీ పెద్దల ఒత్తిళ్లతోనే ఎంపీని వదిలేశారు అని ఆరోపణలు వస్తున్నాయి. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో 11 మందిలో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. రైడ్స్ సమయంలో పోలీసులపైకి కాల్పులు జరపడంతో నిందితులపైన ఆర్మ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. శంషాబాద్ రూరల్ పిఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తరలించారు. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నితిన్ శర్మను కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ తో పాటు ప్రియాంకారెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, డ్రగ్స్ విషయము అన్నది ఆషామాషి కేసు కాదు. మరి ఇలాంటి కేసులో పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేయడాన్ని మనం ఎలా చూడాలి? అంటే తను వదిలేయడం వెనకాల పెద్ద తలకాయల హస్తం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఏంటి? మహేశ్వరి, మొయినాబాద్ లో ప్రజాప్రతినిధులు డ్రగ్స్ తీసుకున్నటువంటి కేసు రాత్రి నుంచి కూడా సంచలనం కలిగిస్తుంది. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మధు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది అనేటువంటి పోలీసులు ధృవీకరించారు. అతను కొకైన్ తీసుకున్నట్టు కూడా నిర్ధారించారు. సో మరి ఈ కేసులో పుట్టా మధును నోటీసులు ఇచ్చి పంపించి వేశారు. సో నిన్న రాత్రి అతను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఇప్పటి వరకు కూడా రహస్యంగా ఎక్కడ విచారించారో కూడా తెలియకుండా విచారించారు. సో ఆ తర్వాత నోటీసులు ఇచ్చి కనీసం మీడియా కంటపడకుండా కూడా అతన్ని పంపించి వేశారు. కేవలం ఈ కేసులో మొత్తం 11 మందిని రాత్రి అదుపులోకి తీసుకుంటే కేవలం ఇప్పుడు 3గురిని మాత్రమే ఉప్పరపల్లిలోని మెజిస్ట్రేట్ ఇంటి ఎదుట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులు తీసుకొస్తున్నారు. అందులో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు రితేష్ రెడ్డి, అలాగే వారి స్నేహితుడు నమిత్ శర్మ. సో వీళ్ళు మొదట ఎప్పుడైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ కి పోలీసులు వెళ్లగానే వీరు పోలీసులు నమిత్ శర్మ పోలీసుల మీదకి గన్తో ఫైరింగ్ ఓపెన్ చేశాడు, గన్తో కాల్చేయడం ప్రయత్నించాడు. సో అందులో ఆర్మ్స్ యాక్ట్ కింద మాత్రమే ఈ 3గురిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. మిగతా మొత్తం 11 మందిలో 6గురికి డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళు. సో మరి అందులో వారిని మాత్రం కేవలం నోటీసులు ఇచ్చి పంపించేశారు. అందులో గతంలో వారికి డ్రగ్స్ కేసులలో కూడా లింకులు ఉన్నటువంటి రోహిత్ రెడ్డిని కూడా ఈ డ్రగ్స్ కేసులో వారు పోలీసులు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకురావట్లేదు. కేవలం ఆర్మ్స్ యాక్ట్ కింద మాత్రమే పోలీసులు వీరిని మెజిస్ట్రేట్ ఎదుట తీసుకొస్తున్నారు. ఇందులో ముఖ్యంగా టీడీపీ ఏలూరుకు సంబంధించినటువంటి ఎంపీ పార్లమెంట్ ప్రతినిధిగా ఉన్నటువంటి పుట్టా మధును పోలీసులు నోటీస్ ఇచ్చి పంపించేశారు. మరి అతను మొదట పోలీసులకు డ్రగ్స్ టెస్ట్ కు శాంపిల్స్ ఇచ్చినటువంటి సమయంలో యూరిన్ లో వాటర్ కూడా యాడ్ చేసి దాన్ని అయితే ఆ శాంపిల్ ని డైల్యూట్ చేసి అంటే డ్రగ్స్ పాజిటివ్ గా తేలకుండా పోలీసులను తప్పుదోవ పట్టించాడు. సో మరి అట్లా డ్రగ్స్ టెస్ట్ కూడా పోలీసులను తప్పుదోవ పట్టించాడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పుట్టా మధు. సో అట్లాంటి వ్యక్తిని కూడా పోలీసులు కేవలం నోటీస్ ఇచ్చి పంపించేశారు. మళ్ళీ మొదట పోలీసులు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మధుకు మొదట పాజిటివ్ రాలేదు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్టులు చేస్తే అతని కూడా పాజిటివ్ తేలింది, అతను కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటిది పోలీసులు తేల్చారు. సో మరి ఇట్లా పోలీసులనే మొదట తప్పుదోవ పట్టించాడు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పుట్టా మధు. అట్లాంటి వ్యక్తిని నోటీస్ ఇచ్చి పంపించేశారు. సో దీని వెనుక ఖచ్చితంగా టీడీపీ నుంచి అటు ఏపీ నుంచి రాజకీయ ఒత్తిడి అయితే వచ్చింది అనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే చాలా స్పష్టంగా రాత్రి నుంచి ఎక్కడ కనీసం అతని విజువల్ కూడా లేకుండా అతను అంటే కేవలం మొదట పార్టీలో దొరికినట్టు ఫోటోలు బయటకు వచ్చాయి కానీ అతను విచారిస్తున్నట్టు కానీ అతని స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు, ఏం జరుగుతుంది అనేటువంటిది ఎక్కడ కూడా బయటకు రాకుండా విచారించారు. సో ఆ తర్వాత నోటీస్ ఇచ్చి పంపించేశారు. సో అతన్ని డ్రగ్స్ కేసులో మొదట పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారు అనేటువంటి సమాచారం పోలీసుల దగ్గర నుంచి బయటకు వచ్చింది. కానీ ఆ తర్వాత డ్రగ్స్ లో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అందరినీ కూడా కేవలం నోటీసులు ఇచ్చి పంపించేశారు. సో మరి అంత పెద్ద ఎత్తున పార్టీ జరిగింది, ప్రజాప్రతినిధులుగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నారు. ఒక వ్యక్తిని రవి అనేటువంటి వ్యక్తిని బెంగళూరు చెందినటువంటి వ్యక్తితో సిమ్లా నుంచి డ్రగ్స్ తెప్పించారు. ప్రత్యేకంగా హైదరాబాద్ లో పార్టీకి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యక్తులంతా ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ బిగ్ మీటింగ్ జరుగుతుంది. సో మరి అందులో వారిని ఒప్పించడానిక మరి ఈ మీటింగ్ లో పాల్గొన్న వారికి డ్రగ్స్ తో ఇచ్చి మభ్యపెట్టా. మరి అక్కడ ఏం డీలింగ్ జరుగుతుందో తెలియదు కానీ ఒక డ్రగ్స్ అనేటువంటిది అక్కడ దొరికింది, కొకైన్ అనేటువంటిది దొరికింది. సో మరి ఇంత పెద్ద ఎత్తున పార్టీ జరుగుతుంటే అతన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సదరు ఎంపీ పుట్టా మధును పూర్తిగా బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతను ఎప్పుడు ఇక్కడ బంజారాహిల్స్ లోనే ఉంటాడు. ఏలూరుకు ఎంపీగా అయినా కూడా ఇక్కడ బంజారాహిల్స్ లోనే ఉంటూ జూబ్లీహిల్స్ లోనే ఉంటూ అతను ఎప్పుడు మొయినాబాద్ లో తరచుగా ఫామ్ హౌస్లలో పార్టీలలో
పాల్గొనేవాడే అనేటువంటి గత ట్రాక్ రికార్డు ఇవన్నీ కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పోలీసులు అవేవి మరి ఇంకా అంటే రిమాండ్ తీసుకొని కస్టడీకి తీసుకొని ఇవన్నీ చేస్తే గానీ బ్యాక్గ్రౌండ్ ఈ డ్రగ్స్ తాలూకా అంశాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తే డ్రగ్స్ తీసుకుంటున్నాడంటే సో అతను ఏ స్థాయిలో ఇటువంటి డ్రగ్స్ లావాదేవీలు నడుపుతున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా బయటకు రావాలంటే ఖచ్చితంగా అతన్ని పోలీసులు కస్టడీకి తీసుకోవాలి. కస్టడీకి తీసుకుంటే ఈ డ్రగ్స్ చైన్ అనేటువంటిది కట్టడి చేయొచ్చు. నషాముక్త్ భారత్ అని చెప్పి భారత్లో డ్రగ్స్ ఉండకూడదు ఎక్కడ అని చెప్పి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు పోరాడుతుంటే ఒకవైపు టీడీపీలో కూడా డ్రగ్స్ ఉండొద్దు అని చెప్పి పైకి ప్రచారాలు చేస్తున్నా కూడా లోపల మాత్రం ప్రజాప్రతినిధులే ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తే ఏకంగా హైదరాబాద్కి వచ్చి డ్రగ్స్ తీసుకోవడం, ఇక్కడ పోలీసులకు అడ్డంగా దొరకడం అనేటువంటిది సిగ్గుచేటుగా ఉందనేటువంటి చాలా మంది విమర్శిస్తున్నారు. సో అతన్ని అట్లాంటి ఎంపీని కూడా పోలీసులు వదిలేశారు. పోలీసులు కేవలం నోటీసులు ఇచ్చి పంపించేశారు. మరి అతన్ని జడ్జి ముందు హాజరుపరిస్తే జడ్జి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష వేసేవారు, ఎటువంటి తీర్పిచ్చేవారు అనేటువంటి తేలేటువంటి అవసరం ఉంటుంది. కానీ కేవలం నోటీస్ ఇచ్చి పంపించేశారు. కేవలం రితేష్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే నితిన్ శర్మ, సో ఈ ముగ్గురిని మాత్రమే గన్ ఫైర్ ఓపెన్ చేశారనేటువంటి కారణంతో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. అంటే ఒక పోలీసులు ప్రజాప్రతినిధులు అంటే మాజీ ఎమ్మెల్యే, అక్కడ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు ఎంపీ ఇద్దరు అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్న సమయంలో పోలీసులు వస్తే పోలీసులు వచ్చినప్పుడు ఏం జరిగింది అని కనుక్కోవచ్చు బయటకు వెళ్ళి. కానీ గన్ ఫైర్ ఓపెన్ చేశారంటే అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయనేటువంటిది కూడా చూడొచ్చు. అట్లాంటి కేసులో కూడా నోటీసులు ఇచ్చి పోలీసులు పంపించేశారు. సో మరి కాసేపట్లో మాత్రం కేవలం రోహిత్ రెడ్డిని, వాళ్ళ బ్రదర్ని, ఇంకొక వ్యక్తిని మాత్రమే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.